Where's the fee counter? దట్ వే. Thanks. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అలా చూస్తున్నావు? మన ఇంగ్లీష్ లెక్చరర్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కదా. నువ్వు అలా మాట్లాడొద్దు. నేను ఆయన్ని లవ్ చేస్తున్నా. పాపా పీసుశీల, మీరు చదువును ప్రేమిస్తే చాలు, చదువు చెప్పేవాళ్ళని ప్రేమించక్కర్లేదు. పదవే. వీడికి ఎవరు లైన్ ఇట్లేదని జెలసీ. జలసియా? డ్రామా ఏమిటి డ్రామా? తప్పుగా మావా. ఎవడాల పిచ్చిన ఇడియట్. సార్ దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నాండి. నువ్వేం చేస్తావు లేరా, నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు అమ్మేద్దామని. అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా, నేను 2 సార్లు అమ్ముకున్నాను, అడుగు తెలిసిందా? సార్ ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంట్రా, మ్యాన్ సూపర్ మ్యాన్? మీకేంటి సార్ జెంట్లు మన్నా అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జెంట్మెన్. సార్ హాయ్ శాలు. ఎవరు చూడలేదు కదా. ఏమంటే మీకు కళ్ళు కనపడవా? రోడ్డు మీద గుద్దారంటే పోనీ అనుకోవచ్చు, పార్కింగ్ ప్లేస్ లో కొన్ని 1 వీక్ కూడా అవ్వలేదు తెలుసా. అయినా నేను ఇక్కడి నుంచి అరుస్తూనే ఉన్నాను, అది కూడా వినిపడలేదా? సారీ అండి. ఏంటండి సారీ? లైట్స్ బదులైపోయాయి. నా పరిస్థితి వింటే ఈ గుండె బద్దలైపోతుందండి. ఏంటండి అంత పెద్ద ప్రాబ్లం? మా చెల్లెలికి చోపోటు వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేసి బిల్లు ఇచ్చారండి. అది చూసి మా నాన్న గుండెపోటు వచ్చేసిందండి. బైపాస్ చేయాలన్నారు. డిగ్రీ పాస్ అవ్వను నేను, బైపాస్ ఏం చేయించనండి. అందుకే ఎవరినైనా ఫ్రెండ్ అప్పుడుదామని ఇటు వచ్చానండి. ఆ అమ్మాయి ఎవరో తెలిసినట్టు అనిపిస్తే అటు చూసానండి, ఇటు బద్దలైపోయిందండి. బద్దలైపోయిందండి. అరే ఎందుకండి అంత ఫీల్ అవుతారు? మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో మాట్లాడేశాను. ఐఎమ్ సారీ. అయినా సిగ్నల్ అయితే ఉందండి, 300 పెడితే మళ్ళీ వేయించుకోవచ్చు కదా. మరి ఎందుకు తిట్టావు? అంటే నేను తిట్టానని మీరు ఏడ్చారా? నువ్వు తిట్టడం ఆపాలని నేర్చాను. మరి మీ డాడీ హార్ట్ అటాక్? హార్ట్ ఉన్న వాళ్ళకి వస్తుంది హార్ట్ అటాక్, మా నాన్నకి ఆ ఛాన్స్ లేదులే. అవును, ఇందాకేమన్నావు? కళ్ళు కనపట్లేదా? అసలు బైక్ నడపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? క్లచ్ నొక్కాలి, గేర్ వేయాలి, యాక్సిలేటర్ రేస్ చేయాలి, హ్యాండిల్ కంట్రోల్ చేయాలి, పక్క నుంచి వెళ్ళి అమ్మాయిని చూడాలి. ఇన్ని పనులు చేసినప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ వేయడం లేట్ అవుతుంది. దానికి ఎంత పెద్ద గొడవ? న్యూ అడ్మిషనా? పేరేంటి? అంజలి. గీతాంజలా కళాంజలా? ఉత్త అంజలి. నేను ఎవరో తెలుసా? నీ జాయిన్ 10 minutes అయిందండి. నువ్వు జాయిన్ అయ్యి 10 నిమిషాలు అవ్వకుండానే నీ పేరు అంజలి అని నాకు తెలుసు. నేను 2 సంవత్సరాల నుంచి కాలేజ్లో చదువుతున్నాను, అయినా కూడా నా పేరు రిషి అని నీకు తెలీదు. వెరీ బ్యాడ్. పద, నువ్వు ముందు పదమ్మా. ఎక్కడికండి? ఇంత షాక్ తిన్న తర్వాత కాఫీ తాగకపోతే మనిషి అనేవాడు చచ్చిపోతాడు తెలుసా. పద దా. సార్ ఆర్డర్ సార్. ఇడ్లీ తింటావా? ఓ ప్లేట్ ఇడ్లీ. దోశ తింటావా? దోశ కూడా ఓ ప్లేట్ తీసుకురామ్మా. పోనీ ఉప్మా? వద్దండి. ఉప్మా కూడా ఓ ప్లేట్ తీసుకురా. కాఫీ? ఓకే. ఆడపిల్ల కాఫీ అంటే అసంగా. ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టా. ఓకే సార్. ఫోన్ చేసావా? చేశానండి. అది అందుకే నువ్వేమీ తింటలేదు. నేను ఎప్పుడు 2 hours బ్యాక్ తిన్నాను. అన్ని ఇక్కడ పెట్టమ్మా. అది కూడా. బిల్ సార్. ఏంటి దోస్తున్నావు? బిల్ కట్టు. బిల్లా? యా, డబ్బులు ఇల్లా? నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా? ఆ కార్ నాదేనండి. అయితే ఓకే, పర్సులో డబ్బులు ఉంటాయి, తీ తీ. తిప్పుకోకే. బిల్లు పరిస్థితి ఏంటి? నా దగ్గర ఇవే ఉన్నాయండి. డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి వస్తారమ్మా. నాకేది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి. ఆహా, మరి బిల్లు ఎవరు కడతాడండి? సినిమాలో చూసి నవ్వుకునేవాడు కానీ ఇప్పటికి బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్.
పడేసావా స్పూన్ అంత బరువు ఉండవు ఒకేసారి అన్ని ప్లేట్లు తీసుకురాపోతారా థ్యాంక్స్ బాబాయ్ కడగాల్సినట్లు 10 తగ్గించావు